ఇప్పటికీ మోపీదేవిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతూ ఉంటుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది ఒక పాము. అందులో ఉండి వేదనాదం వింటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. మంత్రాలు చదివేటప్పుడు స్వరంలో దోషం వచ్చిందనుకోండి, కోపం వచ్చేస్తుంది. ఎవరిని ఏమీ చేయడు, కోపం వచ్చి అలుగుతాడు. అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు. నేను లోపల ఉండను అంటాడు. ఎదురుగా తొట్టు ఉంటుంది, ఆ తొట్టులోకి వెళ్ళి పడుకుంటాడు. స్వరం తప్పు వస్తుంది, నేను వినను ఆ మంత్రాలు అంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో లయబద్ధంగా చదువుతారు. చదివి తప్పైపోయిందయ్యా క్షమించు, నీ యథాస్థానాన్ని చేరుకో అని అడుగుతారు అక్కడ అర్చకులు. అప్పుడు ఒకసారి ఆ బుట్టలోంచి లేచి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోతాడు. అందరూ చూస్తుండగా జరుగుతుంది మోపీదేవిలో. నేను అబద్ధం చెప్పాననుకుంటున్నారేమో, కావాలంటే మీరు అర్చకులను వెళ్ళి అడగండి. కిందే ఉంటుంది కలుగు, అందులోనే పడుకుంటూ ఉంటాడు. అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. స్వరం తప్పినా అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపానుపు ఎక్కి పడుకుంటాడు. మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెబితే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టే సర్పరూపంలో పడుకుని ఉంటాడు. చిన్న అపరాధం జరిగింది అని బ్రహ్మగారినే నిగ్రహించాడు. ఆ కారణానికే వచ్చి పుట్టలో పడుకుని ధ్యానం చేశాడు. అగస్త్య మహాముని కనిపెట్టాడు. అదే మోపీదేవి క్షేత్రం.